గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జుట్టు రాలిపోతుంది, జుట్టు పెరగట్లేదు ఎందుకంటారు? జుట్టు అంటే ఇప్పుడు మనిషి యొక్క ఆహార్యంలో అందాన్ని వ్యక్తీకరింపజేసేది జుట్టే, కేశాలు. కేశ సంపద బాగున్న వాళ్ళు ఆత్మస్థైర్యంతో కూడా ఉంటారు. అలాగే మీరు ఈ ఆధ్యాత్మిక జీవితాల్లో ఉన్నవాళ్ళు కంపల్సరీ ఇది గెడ్డంలో కావచ్చు, శిరస్సు మీద కావచ్చు, జుట్టుని ఎక్కువగా పెంచుకోవడం అంటే అది శక్తికి కేంద్రంగా చెప్పబడుతూ ఉంటుంది. అలాగే మనం పరమేశ్వరుడిని చూసుకుంటే కూడా జటాజూటధారి అంటారు. ఇది అంటే ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీరు హిమాలయాల్లో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళకి ఏం పోషకాలు తీసుకుంటారని జుట్టు అంత విరివిగా పెరిగిపోతూ ఉంటుంది. వాళ్ళకేం ఓడదే, అంటే వాళ్ళు జంక్ ఫుడ్ తినరు కాబట్టి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆహార విహార వ్యవహారాలు అనేవి మన జీవన విధానంలో మనల్ని ఎదిగేలాగా లేకపోతే పతనం అయిపోయేలాగా చేస్తున్నాయి. ఇక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ప్రతి ఒక్కరికి ప్రధానమైనటువంటి సమస్య ఆర్థిక సమస్య. దీన్ని కూడా పక్కన పెట్టి జుట్టు మీదే కేంద్రీకృతం చేయబడుతూ ఉంటుంది. డబ్బులు సంపాదించడం అనేది ఇంపార్టెంట్, దానికన్నా జుట్టుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం. బయటకు వెళ్ళి డబ్బు సంపాదించాలి, వాళ్ళకున్నటువంటి వెసులుబాటులో బిట్లు తయారు చేయించుకోవడం, విగ్స్ తయారు చేయించుకోవడం, హెయిర్ వీవింగ్. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో లగ్జరీలో మనం డబ్బులు ఖర్చు పెట్టే దాంట్లో జుట్టుకు ఎక్కువగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. స్ట్రైట్నింగ్స్ అని, ఆయిల్స్ అని, రకరకాల థెరపీస్కి, కాస్మెటిక్స్ థెరపీస్లో జుట్టు మీద విపరీతంగా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. అది అంటే ఇక్కడ బోత్ ఆడ మగ ఇద్దరు కూడా. ఇక మన ఫేషియల్స్ ఇలాంటివేమో ఆడవాళ్ళలో ఎక్కువ, కానీ జుట్టు మీద ఇద్దరికి కలిపి అధికంగా ఎక్కువ పెడుతున్నారు. పూర్వం అసలు మనకి ఎన్ని బ్యూటీ పార్లర్స్ కానీ హెయిర్ మీద ఇంత ఇది కానీ పెద్దగా ఉండేది కాదు. అది ఉండేది, దాన్ని సంరక్షించుకోవడం ఎలాగా అంటే తలపాగా చుట్టుకోవటం, క్యాప్ పెట్టడం, ఏదైనా క్లాత్ కట్టుకోవటం, రక్షణ కొంతవరకు, అంటే అధికంగా వేడి తగలకుండా ఉండడం కోసం రక్షించుకునేవారు. అంతకు మించి ఎక్కువగా శ్రద్ధ ఏముండేది కాదు. మీరు చిన్నప్పుడు చూడండి, పిల్లలు జుట్టు గ్రోత్ బాగుంటుంది, వాళ్ళు కంపల్సరీ మంచి కొబ్బరి నూనె ప్రతిరోజు పెట్టడం. ఇప్పుడు ఈ రోజుల్లో అసలు పిల్లలకి కొబ్బరి నూనె పెడుతున్నారు తలకి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఇప్పుడు 30-40 వచ్చిన తర్వాత జుట్టు ఊడిపోతుంది, దానికి పరిష్కారం ఏంటి? 30-40 దాకా కూడా అక్కర్లేదు, 16-20కి మొదలైపోతుంది. అంటే మరి చిన్నప్పటి నుంచి దానికి ఇవ్వాల్సినటువంటి పోషకాలు కేవలం లోపలికి ఇవ్వడంతో పాటు పైకి కూడా రక్షణగా ఇవ్వాల్సినవి ఎవరిస్తున్నాం, ఎంతమంది ఇస్తున్నాం? అసలు తలకు నూనె రాసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తలకు నూనె రాస్తే జుట్టు ఊడిపోద్ది అని చెప్తూ ఉంటారు జనరల్గా. అంటే జిడ్డు వల్ల జుట్టు రాలిపోతుంది అని చెప్తారు. అసలు మరి తలకి జుట్టుకు నూనె రాయాలి అనే సాంప్రదాయం ఎక్కడ మొదలైందమ్మా? ఎప్పుడు మొదలైంది ఇది? పూర్వకాలంలో ఎప్పుడో ఉంది అది. అంటే ప్రధానంగా కొబ్బరికాయలు వాడకం మొదలుపెట్టారు, ఎక్కడో స్టార్ట్ అయింది. తర్వాత దాని నుంచి నూనె తీయటం అనే ప్రక్రియ మొదలుపెట్టాం అభివృద్ధి పదంలో. దాన్ని ఎన్ని రకాలుగా వాడుకోగలం. కేరళ అంతా కూడా వంటల్లో కూడా కొబ్బరి నూనె వాడుతూ ఉంటారు. అలా మీరు వాళ్ళ జుట్టులు చూస్తే చాలా బారుగా పెరిగి ఉంటాయి, నల్లగా ఉంటాయి. అంటే అక్కడ ప్రధానమైనటువంటి వనరు కొబ్బరే కదా. మరి వాళ్ళకి అసలు జుట్టులు ఉండకూడదు కదా. మరి నూనె రాస్తే జుట్టు ఊడిపోద్ది అనుకుంటే, ఇది కేవలం ఏదో పైకి రాస్తే ఒకటే కాదు, మనం ఇంటర్నల్గా కూడా తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంత ఉంది దానికి. అంటే జుట్టు పెరుగుదలకి కావాల్సింది బి కాంప్లెక్స్ ఫ్యామిలీ. ఐరన్ బాగుండాలి, రక్తం బాగుండాలి అంట. ఆ రక్తం ప్రొడ్యూస్ అవ్వడానికి కావాల్సినటువంటి కాల్షియం కొబ్బరిలో విరివిగా ఉంటుంది. కొబ్బరిని బాగా విరివిగా తీసుకోవాలి. అలాగే కొబ్బరి నూనెని అప్లై చేయటం అనేది, అంటే మన కార్లు, మనం ఈ వాహనాలు వాడినప్పుడు ఇంజన్కి కూలెంట్గా వాడుతూ ఉంటాం. అలాగే తలలో విపరీతమైనటువంటి వర్క్ జరుగుతుంటుంది. మీరు శారీరకంగా శ్రమ ఎంత చేసినా మానసికంగా మెదడులో జరిగేటువంటి ప్రక్రియ చాలా ఎక్కువగా ఉంటుంది. కాసేపు ఈ శరీరానికన్నా విశ్రాంతి ఉంటుందేమో కానీ మెదడులో మిషనరీకి విశ్రాంతి అనేది ఉండదు. అందుకని అక్కడ మనం ఆ ఇంజన్ వేడి ఎక్కకుండా ఉండడం కోసం ఎలా అయితే కూలెంట్ వాడుతున్నామో, మన శరీరంలో జరిగేటువంటి ఈ ప్రక్రియకి కూడా కొబ్బరి నూనె శ్రేయోదాయకం. ఇంకా ఎక్కువగా వేడి ఉంది, ఇంకా ఎక్కువగా జుట్టు రాలిపోతుంది. ఆముదం చిక్కగా ఉంటుంది, ఆముదం కొంచెం గోరువెచ్చగా చేసుకుని దాన్ని మనం తలకి అప్లై చేయటం,
ఒక 4-5 గంటల తర్వాత దాన్ని వాష్ చేసుకోవడం ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. అలాగే మనకున్నటువంటి ప్రధాన వనరుల్లో ఈ మధ్యకాలంలో ఉల్లిపాయ రసం రాయటం అనేది కూడా ఎక్కువగా అసలు ఆనియన్ సీడ్ ఆయిల్ అంటారు, అది జుట్టుకేనా? జుట్టుకే అంటే ఏమి లేదు, దాంట్లో అది క్షార పదార్థం. మన జుట్టు రాలిపోతుందంటే ఆమ్లాలు ఎక్కువ అవడం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. చుండ్రు ఇలాంటి వాటికి ఉల్లిపాయ మంచి సమాధానం చెప్తుంది. ఆ ఉల్లిపాయని దంచి ఆ రసాన్ని పిండి తలకి అప్లై చేసి నిమ్మకాయతో కలిపి తలకి అప్లై చేసి వాష్ చేసుకోవడం. అలాగే మనం ఆయిల్స్ కూడా తయారు చేస్తున్నారు ఉల్లిపాయ తోటి. అలాగే మనకి తీసుకోవాల్సిన వాటిల్లో ప్రధానంగా ఇది చర్మ వ్యవస్థకు సంబంధించింది. కాల్షియం బాగుండాలి. జుట్టు బాగా పెరగాలంటే, జుట్టు పెరగాలన్నా గోర్లు పెరగాలన్నా మనకి సఫిషియెంట్ కాల్షియం ఉండాలి. దానికోసం కొబ్బరిని మనం ఎక్కువగా, అంటే మన పంట కూడా మనకు కొబ్బరి అధికంగానే లభిస్తూ ఉంటుంది. ఇప్పుడంటే ఏదో మనం కొబ్బరికాయ కొట్టి పాడేస్తున్నాం, కానీ పూర్వం కొబ్బరికాయని విరివిగా తీసుకుంటాం. ఇంటర్నల్గా కూడా తీసుకోవడం ద్వారా జుట్టుకి ఎలాంటి ప్రతిబంధకం కాదు, జుట్టు బాగా పెరగడానికి దోహదం చేస్తుంది. కొబ్బరిని చట్నీలో వాడుకోవచ్చు. ఎండు కొబ్బరిని మనం ఖర్జూరంతో కలిపి తీసుకోవడం ద్వారా, దొండకాయల్ని జ్యూస్ చేసుకుని తాగడం ద్వారా, ఎండు ఖర్జూరంని కొబ్బరితో కలిపి తీసుకోవడం ఓకే, స్ట్రెంగ్త్, బి కాంప్లెక్స్, ఐరన్ ఇవన్నీ కూడా దానివల్ల వస్తాయి. జుట్టు పెరుగుదలకి ఉపయోగపడుతుంది. జుట్టు ఊడుతుంటే రాలిపోకుండా కూడా ఆపుతుంది. అలాగే మనం కంపల్సరీ వారంలో 1-2 సార్లు కొంకుడికాయతో మాత్రమే స్నానం చేయటం అనేది చాలా అవసరం. ఇప్పుడు మనం బయట అన్నీ కూడా కెమికల్ బేస్డ్ షాంపూస్. కొంకుడికాయ అనేది శాంతింప చేస్తుంది. దాంట్లో ఉన్నటువంటి గుణం విషాల్ని విరిచే గుణం ఉంది. మీరు చూడండి, ఎవరన్నా సూసైడ్ చేసుకున్నారు, మత్తుమాత్రలు మింగారు, లేకపోతే విషం తీసుకున్నారు అన్నప్పుడు కొంకుడికాయల్ని దంచి రసం పిండి పట్టించేస్తారు. అంటే విషానికి విరుగుడు కుంకుడు. మన శరీరంలో ఉన్నటువంటి విషతుల్యమైనటువంటి పదార్థాల ద్వారా, అంటే మనం ఇంటర్నల్గా తీసుకుంటాం, కానీ తలకి మనం వాడినటువంటి కెమికల్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్లు పోవాలన్నా, ప్రకృతిలో ఉన్నటువంటి పొల్యూషన్ పోవడానికన్నా కొంకుడికాయ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అందుకని రెగ్యులర్గా మనం కుంకుడుకాయలతో షాంపూతో స్నానం చేయటం అనేది చాలా అవసరం. ఖచ్చితంగా గురువుగారు. అయితే ఇంటర్నల్గా తీసుకోవాలి ఫుడ్స్ కొన్ని ఉన్నాయి. సో మీరు అన్నట్లు కొబ్బరిని విరివిగా తీసుకోవాలి. కొబ్బరిని ఖర్జూరంతో కలిపి తీసుకుంటే కూడా చాలా మంచిదే. సో కోకోనట్ వాటర్ తాగితే కూడా మంచిదేనా గురువుగారు? జనరల్గా కొబ్బరి నీళ్ళు మంచిదే, అది ఉదయం మాత్రమే తాగాలి. ఉదయం 7-8 గంటల లోపు తాగితే చాలా అద్భుతంగా ఔషధంగా పనిచేస్తూ ఉంటాయి. 7-8 గంటల లోపు అంటే టీలు కాఫీలు బదులుగా ముందు ఫస్ట్ ఎంటీ స్టమక్తో కొబ్బరి నీళ్లు తాగడం అనేది మంచి ప్రక్రియ. చాలా మంది టైం అనేది ఉంటుంది. అయితే ఎప్పుడు పడితే అప్పుడు మధ్యాహ్నం అట్లు, సాయంత్రం అట్లు తాగుతుంటారు. కొబ్బరి నీళ్లు తాగడానికి అనువైన సమయం ఉదయం 6 to 7-7:30 వరకు మంచిది. ఏమీ తినకుండా ఎంటీ స్టమక్. ఎక్స్టర్నల్ అప్లికేషన్గా కోకోనట్ ఆయిల్ మంచిది. సో అండ్ మీరు అన్నట్లుగా ఆనియన్ జ్యూస్ అనేది చాలా చాలా ఫేమస్ అయిపోయింది అసలు. ఖచ్చితంగా బాగా పనిచేస్తుంది అని కూడా. సో ఇలా అప్లికేషన్స్ అనేవి వాడుతూ ఉండాలని కోరుకుందాం గురువుగారు. జనరల్గా జుట్టు రాలే సమస్య ఎవరికి లేదు చెప్పండి, అందరికీ జుట్టు రాలే సమస్య ఉంది. దానికోసం ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారో చెప్పలేము. రకరకాల ట్రీట్మెంట్స్ అనేవి వస్తూ ఉన్నాయి దీనికోసం. నేను కూడా రీసెంట్గా కొన్ని చూశాను ప్రక్రియలు, బాగున్నాయి. జుట్టు పెరగడానికి కానీ అండ్ ఎక్స్టర్నల్ అప్లికేషన్లో మనం జుట్టుని ఎలా పెంచుకోవచ్చు, అంటే మనకి ఐరన్ మీద ఆధారపడి ఉంది, దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనే దాని మీద రీసెర్చ్ చేస్తూనే ఉన్నాయి ఎప్పటికప్పుడు. కొత్త ప్రక్రియలు. జనాలంటే ఒక్కొక్కళ్ళ శరీరతత్వం ఒక్కొక్కలా ఉంటుంది, దానికి తగ్గట్టుగా పదార్థాలను ప్రిపేర్ చేసుకుని కూడా వాడుకోవచ్చు. ఖచ్చితంగా గురూజీ చాలా చక్కగా చెప్పారండి. జుట్టు రాలే సమస్య అందరినీ ఇబ్బంది పెట్టేదే. సో ఇంటర్నల్గా పోషకాలు తీసుకోవాలి, అంతేకాదు ఎక్స్టర్నల్ అప్లికేషన్ కూడా చాలా ఎలాంటి కెమికల్ బేస్డ్ లేకుండా ఉండాలి. అలా ఉంటే కనుక జుట్టు రాలే సమస్యని అరికట్టవచ్చు. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు.